విశాఖపట్నం ప్రశాంతమైన సముద్ర తీరంలో అలజడి మొదలైంది. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యకిరణ్, ఈ ఫిలిం డైరెక్టర్. ఇది చాలా కొత్త కథ అని చెప్పలేనండి, కానీ చెప్పే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ 6 విషయాల్ని 6 కలర్లో చెప్పడానికి ట్రై చేశాం. ఈ సినిమాలో మీకు నచ్చిన స్టార్స్తో పాటు ఇక మీదట ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చబోయే స్టార్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా పేరు నువ్వు సరిగమా నేను పదని సార్. మీ రన్నింగ్ రేస్ అయిపోయింది కదా, మీకోసం కప్పు రెడీ చేసి పెట్టారు. లాకప్ రండి. కమిషనర్ రాజశేఖర్, టెర్రర్ ఫర్ టెర్రరిస్ట్స్. కరుడుగట్టిన నేరస్తులతో చెడుగుడు ఆడుకునే ఆ వ్యక్తిని ఆటాడించే వ్యక్తి ఒకరున్నారు. కమిషనర్ ఏకైక గారాల కూతురు శిల్ప. కూతురు అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. అందుకే లవ్ యు మై డాడీ. మీటూ రా, దా బొంచేద్దాం. నాకు రికార్డ్ వర్క్ ఉంది. నువ్విలా చదువుతూ పోతే నేను అల్లుడిని ఎలా తేను? అల్లుడిని నేనే వెతికి తీసుకొస్తే ఓకేనా? ఇద్దరిని కాల్చి పడేస్తాను, ఓకేనా? త్వరగా రమ్మ, కింద వెయిట్ చేస్తాను. ఇద్దరిని కాల్చి పడేస్తాను. శిల్ప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కారణం ఇతనే, భరత్. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయిందో తెలుసుకోవాలంటే 1 year వెనక్కి వెళ్ళాలి. ఏమైనా సౌందర్య లహరి. ఇప్పుడిప్పుడే కదరా చూసావు. నువ్విప్పుడు చూసావురా, కానీ తనే నా స్వప్న సుందరి. అదిగో పడుకుంది మచ్చా, అందుకే మెచ్చా. ఐ లవ్ హర్. కూర్చో. ఏంట్రా? నువ్వు ఎంతైనా చెప్పరా, నాకు ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇది లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదురా. తనని నేను ఎప్పుడో చూసాను. ఎప్పుడు చూసావు? ఎక్కడ? బాంబేలో. బాంబేలోనా? ఒక పెద్ద బట్టల షాప్. తన పేరెంట్స్ తో వచ్చింది, నేను మా పేరెంట్స్ తో వెళ్ళాను. తను చూడగానే నాకు నచ్చేసింది, కళ్ళు కలిసేసాయి. నేను తన చెయ్యి అలా పట్టుకున్నాను. అంతమంది ఉందా? ఎవరేమనలేదా? అప్పుడు తనకి 2 ఏళ్ళు, నాకు 3 ఏళ్ళు. తర్వాత ఏమైంది? తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. బట్ వెళ్ళక ముందు మా ఇద్దరి చేతులు అలా స్లో మోషన్ లో మెల్లగా విడిపోయాం. ఆ తర్వాత తను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నేను నా లవ్ ఎలా డెవలప్ చేయాలో థింక్ చేస్తాను. మీరు డ్రింక్ చేయండి, కుమ్మేసేయండి. వినరా తాగుబోతు వేదవా, చూసేవరా వాడిని.
3 స్టార్ట్ అయిన లవ్ స్టోరీ రాది. బాంబే సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వైజాగ్ సిటీలో వచ్చి టచ్ అయ్యిందిరా. ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎండమూరి నావల్లో కూడా చదవలేదురా, చదవలేదు. అరే అబ్బా ఆడు ఖుషి సినిమా సీన్ ని బాంబే లొకేషన్ లో నడిపేట్రా ఎదవా. నువ్వు చూసావు అరే లేకుండా వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధుతో రాయ్. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడి ఫ్యామిలీ బాంబేలో ఉండేది. అదేలా నీకు తెలుసు? నేను కూడా బాంబేలో ఉండేవాను కదా 5 years. నువ్వు బాంబేలోనా? యా యా కానీ అప్పుడు మాత్రం నా పేరు వేరే. బాద్షానేగా. నీ అబ్బా నేను చెప్తాను కరెక్ట్ సినిమా చెప్తావు. ఎక్స్క్యూజ్ మీ, 1 ticket to గాజువాక ప్లీజ్. ఏమా టికెట్ టికెట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, గాజువాక టికెట్ ఎంత అవుతుందండి? టికెట్ మీద లేదా? 3 రూపీస్. 3 రూపీస్. నేను మీకు ఎంత ఇచ్చానండి? ఆ డబ్బులు మీరే కదా ఇచ్చారు. 5 రూపీస్. 5 రూపీస్. 5 లో 3 పోతే బ్యాలెన్స్ ఎంతండి? 2 రూపీస్. 1 రూపీ హియర్, బాకీ 1 రూపీ వే. కండక్టర్ అడగొచ్చు కదా. ఏయ్, నేను నీకే ఇచ్చాను, నువ్వే అతను అడగవే. సార్ అది అదేంటమ్మా balance- 2 కొత్త రూపాయలు కలిసి ఇచ్చాను కదా. 2 కొత్త రూపాయి కాయిన్లా? అయితే కింద పడింది చూడండి. ఏయ్, 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 కింద చూస్తావంటే బ్యాగ్ లో వేసేసి బ్యాగ్ లోంచి నేను బ్యాగ్ లో వేసుకున్నాను. మరి నా రూపాయిని కాకెత్తుకుపోయిందా? సార్ ఆ. ఆ అమ్మాయిని చూస్తే దొంగతనం చేసే అమ్మాయిలా ఉందా? అలాగా? ఆ. మరి ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? మంచి అమ్మాయిలానే ఉంది కదా? ఈ అమ్మాయిని చూస్తే మంచిగానే ఉంది. ఏయ్, నీకు ఏ అమ్మాయిని చూసినా తప్పుగా అనిపించదు. నోర్మై. ఏయ్, స్టాప్ ది బస్ ఐ సే. వసే వసే, ఎక్కడే నా 1 రూపీ? నోట్ మాట్లాడుతున్నావు. You mad man? You calling me? You say I'm not going to tolerate all this nonsense. I'm taking him to the police. I'm telling him. Call the police. ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మీ రూపాయి ఎందుకు తీసుకుంటదండి? ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కదయ్యా, లాంగ్వేజ్. ఓహో. మరైతే ఇంగ్లాండ్ లో దొంగతనమే జరగదు అనుకుంటున్నావా? యు ఫూల్. ఐ వాంట్ మై 1 రూపీ రైట్ నౌ. ఓకే బాబు వద్దు, గొడవలు వద్దు. వద్దన్నానా? 1 రూపాయి కదా, వదిలేవచ్చు కదయ్యా. ఏ ఏ, ఏ, ఇది నా దగ్గర 1 రూపాయి చీట్ చేస్తే ప్రాబ్లమే కాదు. అయితే వదిలేయండి. ఓకేనా? ఇది వెళ్ళి 1 కోటి మందిని చీట్ చేస్తే 1 కోటి. దీనిలాంటి 1 కోటి మంది మరో 1 కోటి మందిని చీట్ చేస్తే అపరిచితుల్లో 5 పైసలు, ఇక్కడ 1 రూపీ, అంతే డిఫరెన్స్. అమ్మా నువ్వు డబ్బులు ఇచ్చి అమ్మా. వీడికి సపోర్ట్ చేస్తారే. నేను ఎవరో తెలుసా? అసలు నేను తలుచుకుంటే ఏంటి మా కండక్టర్ అని చీపి కనిపిస్తున్నారా? ఆయన కూడా పడితే మా మీద పడుతున్నా. అసలు మేమే తలుచుకుంటే. బాబు వద్దు బాబు, గొడవ వద్దు. నేనెవరికో దానం చేశాను అనుకుంటాను. యు హ్యాపీ? హ్యాపీ యు హ్యాపీ? హ్యాపీ. ఆల్ హ్యాపీ? ఐ లాస్ట్ మై 1 రూపీ. Idiot. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఓరా ఎదవా, లవ్ ని వర్కౌట్ చేస్తాం అనుకుంటే తన లైఫ్ నుంచి వాకౌట్ చేసి వచ్చేసావు. రే, ఇంతవరకు ఆ అమ్మాయి తను చూసి ఇగిలించేవాడు, సకిలించేవాడు, సొంగగాచేవాడు, సొల్లు వాగేవాడిని చూసుంటుంది కానీ ఫస్ట్ టైం తన అందరి ముందు అవమానించిన వాడిని నేనే. ఇక తన జీవితంలో ఎవరిని మర్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోదు. ఇంకోసారి ఇలా వెదమోహంతో కనిపించావుంటే చెప్తాను. ఏమైంది? ఎందుకు దాని మీద ఇలా అరుస్తున్నావు? దాన్ని పెద్ద బొట్టు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి పెద్ద పొట్టు పెట్టుకోవచ్చు కదా. మీ అమ్మగారి లాగా రూపాయి ఎంత బొట్టు పెట్టాలా ఏంటి? ఏంటి రూపాయా? 50 పైసల నుంచి కదా కనిపించే వాళ్ళందరికీ కామెడీ అయిపోయాను. డాడీ డాడీ నాకు స్కూటీ యాక్టివా ఏదో ఒక బండి కావాలంతే. మీ డాడీ లంచాలు తీసుకుంటున్నాడా? దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా? 1 రూపాయి కష్టపడి సంపాదిస్తున్నాడు. అయ్యయ్యో శిల్పా శిల్పా. ఇక్కడికి. ఆ, You. వాము ఈ రోజు కూడా అమ్మాయితో పాటు బస్ ఎక్కుతున్నావా? గణేష్ రాణి. కొనుక్కుందానా వస్తుందిరా. అవును, నిన్న తన కల్లోకి నువ్వు వచ్చుంటావా? గణేష్ రాణిరా. మామా, ఇంటి నంబర్ 98, అకౌంట్ నంబర్ 6655, ఆల్ టికెట్ నంబర్ 54, చప్పల్ నంబర్ 6, లక్కీ నంబర్ 7. సెల్ ఫోన్ నెంబర్ ఎంతరా? అన్ని కలిపి చూడు. 9866555467. ఆ ఫోన్ తీవా ప్లీజ్. హలో. కాదండి. మరెందుకే ఫోన్ తీసావు బేటే? ఛీ, హలో. హలో మెటర్నిటీ హాస్పిటల్ అండి? కాదు. మరెందుకురా ఫోన్ ఎత్తా? స్టూపిడ్ ఆఫ్ ది ఇడియట్ ఆఫ్ ది మంగూస్ ఆఫ్ ది డాంకీ. థ్యాంక్స్ బాబా. పని మనిషా? ఏ రాముడు. మీరే మాట్లాడమ్మా. ఆడబిడ్డ ఫోన్ ఎత్తకూడదు బా. హలో. ఓకే ఓకే. అరే బాలాజీ, నేను కుమార్ని మాట్లాడుతున్నాను రా. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను రా. నువ్వు అప్పు తీసుకునే డబ్బు పంపిస్తే నా అంత్యక్రియలకు యూస్ అవుతుంది రా. మిస్టర్ కుమార్ 1 minute. నేను బాలాజీని కాదు. అయితే సారీ మేడం, నేను ఫోన్ పెట్టేస్తా. అసలు
మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. అవన్నీ చెప్తే మీరే నన్ను ఇంకా ఎందుకు బతుకున్నావురా అని అడుగుతారు మేడం. నా మాట వినండి, ముందు మీరు రీజన్ చెప్పండి. అది ఓకే అనిపిస్తే మీరు సూసైడ్ చేసుకోండి. 1000 రీజన్స్ ఉంటాయి, అవన్నీ ఫోన్లో ఎలా చెప్తాను? కార్డ్ అయిపోద్ది. అలా కదా నా దగ్గర బండి ఉంది. నేను ఎక్కడికి బండి ఉందంట్రా. ఒక మనిషి ప్రాణం ఎంత ముఖ్యం అనేది నేను మీకు కొంపతీసి ఎడ్ల బండి కొనేసిందా ఏంటి? చూడండి, నేను ఇప్పుడు గాజువాక్ లో ఉన్నాను. మీరెక్కడ ఉన్నారు? డాబా గార్డెన్, సీతమ్మ తార, భీమిలి ఎక్కడ? నేను విజయవాడలో ఉన్నానండి. ఎక్కడ? విజయవాడ. వస్తారా? సారీ. హౌ రొమాంటిక్. నాకు ఇలాంటి షోస్ మీద ఇంట్రెస్ట్ లేదు. చూడు, మేడం కి ఇలాంటి షోలో ఇంట్రెస్ట్ ఉంటదిరా. మేడం ఎవరో తెలుసా? బాగా తెలుసు, బస్సులో 1 రూపాయి కొట్టేసింది కదా. రూపాయి కొట్టేసి బండి కొనేసింది. మేడం పెద్ద హ్యుమానిటేరియన్ రా. రే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విన్నాము, హ్యుమానిటేరియన్ అంటే అదేరా సమాజ సేవకి. ఇది ఆకియా. అవునరా, కానీ తన సేవంతా సిటీ లిమిట్స్ వరకే. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అంటే ఫోన్ కట్ చేసేస్తారా? మామా బాలాజీ, నేను కుమార్ని మాట్లాడుతున్నాను రా. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను రా. ఎక్కడ? వాడు అంత పొట్టిగా ఎలా అయ్యాడు? మనం వెళ్ళి అడుగుదామా? వదదు, అసలే వాడికి తిక్క. ఏంటి హీరోయిజమా? ఏం చేయకూడదా? రే వాళ్ళిద్దరున్నారా? మనం ముగ్గురు ఉన్నాం కదరా. మమ్మల్ని కూడా లెక్కేసావా? సారీ, మై మిస్టేక్. ఇక నీ సంగతి అంటే హెల్మెట్ తీయొద్దు. రే, హెల్మెట్ పెట్టుకొని తిరిగితే గుర్తుపట్టలేను అనుకున్నావా? 6 నెలల ముందు డబ్బులు తీసుకున్నావుగా. ఆర్థిక మధ్య అందుకే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాను. ఆర్థిక మాంద్యం అదంతా నాకు అనవసరం. నువ్వు డబ్బులు ఫిగర్ ముందు ఇన్సల్ట్ చేయకు. ఫిగర్రా? లవరు ఎవరు అగ్రీనా? అంత తీసి పారేగా. పింక్ డ్రెస్ చేసుకున్న బ్యూటీ ఎవరదే? ఆ సోడా బుడ్డ. సరేగానే లవ్ చెప్సా? పేరే తెలియదు, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక్క అమ్మాయి కోసం 6 నెలల బెస్ట్ ఫెలో. ఏ ఇట్రా, ఇప్పుడు చూపిస్తాను చూడు. రా రా. ఆ అమ్మాయి పేరేంది? టీనా, నా పేరు చెప్పొద్దు. ఈ గొట్టంగులు నీ పేరు అడిగితే చెప్తాననుకున్నావా? నేనేమన్నా బుద్ధునా ఏంటి శిల్ప నువ్వు? శిల్ప. లవ్ అంటే దిల్ కావాలరా. కాలేదండి. సపోజ్ నేను ఈ శిల్పని లవ్ చేస్తానని అనుకో. శిల్ప ఇంటికి వెళ్ళి తన కళ్ళలోకి చూసి శిల్ప ఐ లవ్ యూ అంటాను. అది లవ్ చేసే పద్ధతి. Yes? ఏటా, నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవో చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? Yeah, that can happen, no? అయితే రారా చూద్దాం. వస్తే రారా వస్తే రారా వస్తే నువ్వు రారా. మరి ఇంత ప్రేమగా పిలుస్తుందిగా. బస్తా. అమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఈ నెట్ వర్క్ అవ్వట్లేదు. నాకేం తెలుసు? నీకేమీ తెలియదు కదా, కనీసం నెట్ వాళ్ళ నెంబర్ తెలుసా? తెలుసు తెలుసు. అయితే ఫోన్ చెయ్యి. కర్మ తప్పుతుందా? హలో హలో, మీ ఇంట్లో నెట్ ప్రాబ్లమా? అరే నేను ఇంకా ఫోనే చేయలేదే, మీకెలా తెలుసు? అయ్యో, మీరే స్లో అంటే మిగతా వాళ్ళందరూ ఫాస్ట్. ఇప్పుడు ఈ ఏరియాలో 5-6 చోట్ల రిపేర్ చేసి వస్తున్నాను. ప్రాబ్లం ఉంటే చెప్పండి, లేకపోతే నేను వెళ్ళి. ఉంది ఉంది ప్రాబ్లం ఉంది ఉందా? ఉంది. ప్రాబ్లం ఎక్కడ? పైన. ప్రాబ్లం పైన. ఓకే. నువ్వు యా,
ఇక్కడ యువర్ సిస్టర్ టోల్డ్ సిస్టమ్ ప్రాబ్లం సిస్టమ్ ఎక్కడ హలో Ah. సిస్టర్ కాదు మదర్. ఓ మై గాడ్ అన్బిలీవబుల్ ఐమ్ సారీ ఇట్స్ ఓకే ఐ లైక్ ఇట్. కాఫీనా టీనా? ఏదో ఒకటి Okay. ఏదో ఒకటి దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ కాదండి పాస్వర్డ్. పాస్వర్డ్ హలో దీన్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ ఉంటుందిగా పాస్వర్డ్. పాస్వర్డే పాస్వర్డ్. ఓ బ్రిలియంట్. ఈ పెట్టె ఎప్పుడు రిపేర్ అయినా మీరే వస్తారా? నేనే రావాలా? ఏయ్, ఏయ్, నిలువు గాడిద నెత్తి మీద ఎంత పని ఉండాది తమ్మసా చూస్తావు నువ్వా వా, వా. ఈడొకడు తిండివిడు చచ్చినోడు. ఏంటంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు కొంపతీసి ఇంతమంది ఎక్కడ ఏయ్, నువ్వు కంప్యూటర్ రిపేర్ చేసే తమ్ముడు దానా నువ్వు కరెక్ట్. కంప్యూటర్ చూసినావా Super. That is రాముడు నాకందరూ తెలిసిన నేను ఎవరికి హలో రే ఇక్కడ చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయరా. తొందరగా నెట్ కనెక్షన్ ఇవ్వండిరా. కమిషనర్ వచ్చేస్తాడేమో. యా యా ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ వర్కింగ్ చూసుకోండి. ఓకే నువ్వు చాటింగ్ వచ్చేయ్. ఇంకా రాలేదంటే వచ్చింది. స్టాప్ 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 స్టాప్. ఇట్స్ నాట్ వర్కింగ్. ఓ సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యు పాస్వర్డ్ మార్చేసాను. కేవలం నెట్ రిపేర్ చేసేవాడివి నా కంప్యూటర్లో నన్ను అడుగుతుంటే నా పాస్వర్డ్ మారుస్తావా? పిచ్చా నీకు? వాట్స్ ద పాస్వర్డ్? ఐ లవ్ యు. పాస్వర్డ్ చెప్పండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. షట్ అప్ అండ్ గెట్ అవుట్ కాదు డార్లింగ్. ఐ లవ్ యు. చంపేస్తా నేను. ఇదిగో బాబు Yes? కాఫీ. థాంక్స్ ఆంటీ. ఏటా నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవో చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? ఇట్ కెన్ హ్యాపెన్ నో.